అద్భుత సువార్త, 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 అద్భుత సువార్త. క్రీస్తునందు అత్యంత ప్రియమైన అద్భుత సువార్త టీవీ ప్రేక్షకులకు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి శుభఘనమైన నామములు మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ఇక మంచి సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి హోషేయ ప్రవచన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. ఎంత అద్భుతమైనటువంటి మాట. అరణ్యము అనేటువంటి అంశం మీద కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. సహజంగా ఆ అడవి, ఆ కీకారణ్యాలు, ఆ పరిస్థితులు ఎంతో భయానకాన్ని కలిగింపజేస్తాయి. ఆ అడవిలో, అరణ్యంలో ఒంటరితనం ఉంటుంది. మూలుగు, దుఃఖం, ఎంతో శ్రమ, కష్టం, ఇబ్బంది మనము చూస్తూ ఉంటాం. కానీ దేవాది దేవుడు ఆ అరణ్యం లాంటి పరిస్థితులను ఆశీర్వాదకరంగా చేయటం కొరకు ఎప్పుడు సంసిద్ధుడుగా ఉంటాడు. మన బాధలో, కష్టంలో, ఇబ్బందులలో, శ్రమలలో, సమస్యల్లో దేవుడు దూరంగా ఉన్నాడు, ఆయన వింటలేదు, పట్టించుకోవట్లేదు, మాకు చాలా వ్యతిరేకమైనటువంటి విధానాలు మేము అనుభవిస్తున్నాము, ఎంతో ఇబ్బందిని ఎదుర్కొంటున్నామని చెప్పి చాలామంది కుంగిపోతూ ఉంటారు. కుంగిపోకండి. ఆయన ఇస్తున్న ఒక మంచి భరోసా కలిగిన మాట. మహా ఎండ, మామూలుగా ఎండ అంటేనే చాలా ఇబ్బంది. మహా ఎండ, ఆ మహా ఎండకు కాలిపోయినటువంటి అరణ్యములో ఒకవేళ నీవు నేనున్నామేమో, మన జీవితాలు ఉన్నాయేమో, మన పరిస్థితులు ఆ యొక్క మార్గం గుండా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాయేమో. ఆయన అంటున్నమాట, నిన్ను స్నేహించిన వాడును నేనే. ఎందుకు ఆయన స్నేహిస్తాడు? ఎందుకు ఆ యొక్క పరిస్థితులు తోడు ఉండాలనుకుంటాడంటే, తన బిడ్డల్లో కష్టంలో, ఆ ఇబ్బందులు పాలు పొందటం ఆయనకి ఎంతో ఇష్టం. అందుకని భక్తుడు ఒక చక్కని మాట అంటాడు, విందువు జరుగుతున్న ఇంటికి వెళ్ళటం కంటే దుఃఖిస్తున్న వారి ఇంటికి వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని ఓదార్చండి, వాళ్ళని ఆదరించండి, ప్రేమతో మాట్లాడండి అయ్యా అంటాడు. ఆ సంతోషం కలిగిన ఇంటి దగ్గరికి నువ్వు వెళ్ళకపోయినా ఆ ఫంక్షన్ ఆగిపోదు. కానీ ఆ కడసారి చూపు చూడటానికి, ఆ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని పరామర్శించడానికి, వారి దుఃఖంలో, బాధల్లో, రోగాల్లో, ఎంతో వ్యతిరేకమైన పరిస్థితుల్లో వారికి వెళ్ళి నువ్వు సపోర్ట్గా ఉండాలి. అందుకని ప్రభువు కూడా వినయము గల వారి యొద్దను, దీనమనసు గల వారి యొద్దను, వారిని ఉజ్జీవింపచేయుటకై, వారిని ఓదార్చడం కోసమే ఆయన ఎప్పుడూ సంసిద్ధుడుగా ఉంటాడు. ఆయన ఓదార్చే దేవుడండి. యెషయా గ్రంథంలో చక్కని వాగ్దానం ఉంది, నేనే మిమ్మల్ని ఓదార్చువాడును అంటాడు. ఇక్కడ అంటున్నటువంటి మాట, ఎఫ్రాయిము, మహా ఎండకు కాలిన అరణ్యమును నిన్ను స్నేహించానయ్యా, నీకు తోడుగా ఉన్నానయ్యా, ఇంకా ఉంటానయ్యా. మీరు తృప్తి పడతారు, మీరు గొప్పగా ఉంటారు, మీకు ఎంతో సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు ఈ మహా ఎండకు కాలినటువంటి అరణ్యంలో ఉండేటువంటి వారి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? 6వ వచనం చూస్తాం. తరువాత వారికి మేత దొరకగా వారు తిరిగి తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. 12వ వచనం, ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది, అతడు బుద్ధి లేని వాడై వృద్ధికి రాడు. ఆ మహా ఎండ కాలిన అరణ్యములో నీకు తోడుగా ఉన్నాను.
నేను ఎంతో సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మీరు ఆ అరణ్యాల్లో సహాయం పొంది మేళ్ళు పొంది నన్ను మర్చిపోతున్నారు. ఇప్పటికన్నా మీరు నా తట్టు తిరగండి. మీరు కూలిపోయారు, కుంగిపోయారు, అందుకు వ్యతిరేకంగా మీరు నడవాల్సి వస్తుంది. మీ పాపాలు ఒప్పుకోండి, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడమని చెప్పండి, నీవే మా దేవుడు అని చెప్పండి, పశ్చాత్తాపడండి. అప్పుడు హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న మాట, చెట్టుకు మంచు వలె మీకు తోడుగా ఉంటాను, తామర పుష్పం వలె మీరు వృద్ధి చెందుతారు. అరణ్యంలో ఉన్నామేమో, ఎక్కడన్నా బలహీనతలో వెళ్ళిపోయామేమో, ఎక్కడన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయిందేమో, మన గురించి మనం ఓవర్గా థింక్ చేసామేమో, ఆ ఓవర్ యాక్షనే ఓవర్ డోస్ అయిపోయిందేమో ఆలోచన చేసుకుందాం. అరణ్యంలో ఉన్నానే, బాధలో ఉన్నానే అని ఏడవటం కంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు దాపరించినాయి? ఆయన మర్చిపోయాను నేను. చాలామంది దేవుడి మీద నిష్ఠూరపడతారండి, దేవుడి మీద కోపపడతారు, ఎందుకు ఇలా చేసావని ఆయన ప్రశ్నిస్తారు. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది, యెహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదువు. దేవునికి స్తోత్రం. ఆయనతో మనం వాద వివాదాలు పెట్టుకుంటే ఆయన ఎలా కనబడతాడంట? నీతిమంతుడులా కనబడతాడంట. నాకు దీనికి ఏం సంబంధం లేదు, ఈ తప్పు నీ వల్ల జరిగింది, నీ అజ్ఞానం వల్ల జరిగింది, నీ చేతగానితనం వల్ల జరిగింది, నీ నిర్లక్ష్యం వల్ల జరిగింది, అలా కాకుండా ఇలా చేసి ఉంటే బాగుండేది, ఒకసారి ఆలోచించుకున్నట్టే బాగుండేది, నా చిత్తం కనుక్కున్నట్టయితే బాగుండేది, సేవకులక ఆలోచన తీసుకుంటే బాగుండేది, నేను దానికి సంబంధించిన అంశం నాది కాదు అంటాడు ప్రభు. ఆయనతో వాదించినప్పుడు ఆయన నిర్మలుడుగా నీతిమంతుడుగా కనబడతాడంట. ఇప్పుడు తిష్టేసుకొని కూర్చున్నటువంటి ఆ సమస్యల్లో, ఆ అరణ్యం లాంటి ఇబ్బందుల్లో నుంచి నువ్వు బయటికి రావాలి అని అంటే నిన్ను స్నేహించిన ప్రభుని నువ్వు గుర్తించాలి. ఆయన చెప్పిన సూచనలు, ఆయన చెప్పిన నియమ నిబంధనలు నువ్వు పాటించాలి. అనారోగ్యంతో ఉన్నామని చెప్పి మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు కొన్ని నియమాలు చెప్తారు, కొన్ని ఔషధాలు తీసుకోవాలని చెప్తారు. ఈ మెడిసిన్స్ వాడండి, ఈ డైట్ కంట్రోల్ చేసుకోండి, ఈ చార్ట్ ఫాలో అవ్వండి, మళ్ళీ 4-5 రోజుల తర్వాత వచ్చి నాకు కనపడండి, ఎంతవరకు దానిలో ఇంప్రూవ్మెంట్ ఏందో చూస్తాను, లేదా ఫర్దర్గా మనం ఇన్వెస్టిగేషన్ చేద్దాం, డయాగ్నోసిస్ చేద్దామని చెప్తారు. అలాగే ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడి, ప్రభా ఈ అరణ్యం లాంటి పరిస్థితులు ఉన్నాయి, దిక్కుదోచని స్థితిలో నేనున్నాను, నా పక్షంగా కృప చూపించు అని మనం అడిగితే చెట్టుకు మంచులో ఆయన కమ్ముకొని ఉంటాడండి. అరణ్యాన్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడో దేవుడు కొన్ని మంచి మాటలు మనకు గుర్తు చేస్తాడు. వాక్య భావం నుంచి ఈ మాట గుర్తు చేసుకుందాం. గమనించండి, కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 34-35 వచనాలు చూద్దాం. ఆయన నదులను అడవిగాను, నీటి బొగ్గులను ఎండిన నేలగాను, సత్తుగల భూమిని చవిటి పర్రగాను మార్చెను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి, వారు అతడి నివాసం ఏర్పరచుకున్నట్లు పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలిగొని వారిని అచ్చట కాపురం ఉంచెను. మరియు ఆయన వారిని ఆశీర్వదించగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. అంతగా ఆశీర్వదిస్తాడు ఆయన. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేల నీటి ఊటలుగా చోటుగా ఆయన మార్చి, నివాస స్థలాలు ఏర్పరిచి, పొలములలో విత్తనములు జల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లు ఆయన ఆకలిగొని వారిని అచ్చట కాపురం ఉంచెను. అక్కడ నడిపిస్తాడు ఆయన. దుప్పి నీటి వాగులకు ఆశపడినప్పుడు తప్పకుండా ఆ నీటి వాగుల దగ్గరికి ఆయన నడిపిస్తాడు. ఎప్పుడు తన బిడ్డలు ఆయన విడిచిపెట్టడండి. అన్యాయంగా, కారణంగా ఆయన మీద నీలాపనిందలు వేయకండి, అపనిందలు వేయకండి, ప్రభువుని తక్కువగా మాట్లాడకండి, తక్కువ చేయకండి. మన వలన అన్నిల ముందు దేవుని నామం దూషించబడుతుంది. అలా కాకుండా చేద్దాం.
తప్పు నా వల్ల జరిగింది, మేము పాపులము, మేము దోషులము, మా పితరులు తప్పు చేశారు, వారి తప్పు కూడా మేము ఒప్పుకుంటున్నాం, దైవ మమ్మల్ని కనికరించు అని చెప్పి నెహెమ్యా ప్రార్థిస్తాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి గమనించండి. మా పితరుల దోషం నేను ఒప్పుకుంటున్నాను అంటాడు భక్తుడు. ఎజ్రా అలాగే ప్రార్థిస్తాడు. అయ్యా మమ్మల్ని మా దోషాలు అని క్షమించి మా జనాంగాన్ని రక్షించు ప్రభువా అని మొర్దెకై ఎస్తేర్లు పోషించి ప్రార్థిస్తారు. ఈరోజు పశ్చాత్తాపడి అరణ్యం లాంటి విధానాలలో ఉన్నటువంటి మనం ఆయన దగ్గర సాగిల పడితే ఆ అరణ్యం నీటి మడుగుగా చేస్తారు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది, గుర్తు చేసుకుందాం. అరణ్యము ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయను, అది బహుగా పూయచ్చు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యం దానికి కలుగును, కర్మేలు షారులనుకున్న సొగసు దానికి ఉండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. దేవునికి స్తోత్రం. అరణ్యము ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పములు పూయును. దేవునికి మహిమ కలుగును గాక. శారీ దాసి అయిన హాగరు గర్భవతిగా ఉన్నప్పుడు తన యజమానురాలైనటువంటి శారయి హాగరు దృష్టికి నీచమైనదిగా కనబడిందంట. లెక్క చేయడం లేదంట. అమ్మగారికి బాగా కోపం వచ్చింది, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. గర్భవతిగా ఉన్నటువంటి శారయి దాసి అయిన హాగరు బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుతూ ఉంది. దేవుని దూత హాగరుతో మాట్లాడినటువంటి మాట మనం గమనించినట్లయితే ఈ విధంగా రాయబడింది. ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ దగ్గర అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోతున్నాను అనను. ఎందుకు పారిపోతుందో చెప్పలా, పారిపోయిన సంగతే చెప్పింది. ఈనాడు చాలామంది ప్రార్థనలో కూడా మర్మాలు, రహస్యాలు పెట్టుకుంటారు. దేవునితో మాట్లాడే విషయాల్లో మర్మాలు ఏంటి బాబు? దేవుని దగ్గర ముచ్చటించే దగ్గర కూడా లొసుకులేంది. లోపాయికారితనం మంచిది కాదు, మోసం మంచిది కాదు. లోపల ఒకటి బయట ఒకటి ఆ విధానం వేషధారణ అసలు దేవునికి నచ్చదు. శారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అనంటే, నా యజమానురాలికి భయపడిపోయి ఆమె దగ్గర నుంచి పారిపోతున్నాను. ఎందుకు అలా అంటే చెప్పట్లే. అప్పుడు యెహోవా దూత ఒక చక్కని సూచన చేశాడు, సలహా ఇచ్చాడు. ఏమనంటే 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను. అణిగి ఉండడం నేర్చుకో. అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఎగసగాలు చేయి, మాకు ఎదురు తిరగమాకు, చెప్పిన మాట విను. ఆమె ఎందుకు నిన్ను ఇబ్బంది పెట్టి బయటికి తరిమేసింది గర్భవతి అని చూడకుండా? ఎందుకు ఇలాంటి అరణ్యమైన పరిస్థితులు? చిన్నచూపు వచ్చింది ఆ అమ్మగారు అంటే? అసలు నీ స్థితి ఏంటి? ఒక దాసివి, ఎక్కడో పని చేసుకునే దానివి, తీసుకొని వచ్చి అబ్రాముకి నిన్ను భారీగా చేసింది. నీ వల్ల పుట్టే బిడ్డల వల్ల ఆనందించాలనుకుంది ఆవిడ. ఎందుకు నువ్వు ఇలా ఎదురు తిరుగుతున్నావు? ఆ యొక్క పుట్టే బిడ్డే వారసుడు అనుకుంటున్నావు. ఇక మొత్తం ఆస్తి మనదే, ఇక ఏమి లేదు ఇంకే అనుకుంటున్నావేమో. జాగ్రత్త, వెళ్ళి అమ్మగారి చేతి కింద అణిగి ఉండు. అప్పుడు ఈ అరణ్యము నీటి మడుగుగా మారిపోతుంది. ఈ అరణ్యము ఎండిన భూమి సంతోషిస్తుంది, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పములు పూస్తుంది. నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తా, నీ పుట్టే బిడ్డను దీవిస్తా. వెళ్ళి అణిగి ఉంది. గమనించినట్లయితే ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం నుంచి గమనిస్తే మళ్ళీ ఈ యొక్క హాగరు, ఆమెకు పుట్టిన ఇష్మాయేలు
లేక పుట్టినటువంటి శారీ బిడ్డ అయినటువంటి ఇస్సాకును చూచి పరిహాసమాడారంట. శారాకి చాలా కోపం వచ్చింది. నన్ను నా బిడ్డను చూసి పరిహాసమాడుతా నేను పంపించేయి అని చెప్పింది. దేవుడు అబ్రాహాముతో చెప్పాడు, ఆమె చెప్పిన మాట విను. మానసిక ఒత్తిడితో బాధపడుతుంది శారా, వీరిద్దరిని సాగనంపు, నేను వారిని చూచుకుంటాను, నేను వారికి మాట ఇచ్చాను, పంపించు. అణిగి ఉన్న పరిస్థితిని బట్టి ఆ అరణ్యంలో దేవుడు ఆమెకు తోడై ఉన్నాడు. 21వ అధ్యాయం 14వ వచనం చూస్తే, ఆదికాండం, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారం నీళ్ళ తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరుకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాడు. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుతూ ఉంది. ఆ తిత్తిలోని నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణి పడవేసి ఈ పిల్లవాని చావుని చూడలేనుకొని ఇంటివే దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను, పశ్చాత్తాపడు, అయ్యా క్షమించు, నేను చేసి తప్పయ్యా, అరణ్యంలో కూర్చున్నానయ్యా, ఎదురుగా నాకు తోడు అన్నావు, నాకు చెప్పే మంచి సలహాలు ఇచ్చావు, నేను పాటించలేకపోయా, క్షమించు నాయన, ఒక అవకాశం కల్పించు, చూడలేకపోతున్నాను, దాహం దాహం అంటున్నాడు, ఆహారం లేదు. దేవుడు ఆ చిన్నవాని మొర్ర విన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నిరుత్సాహంలో నీరసించిపోయి కృంగి కుసించుకుపోయి రోగ పడకలపై ఉండి అయ్యా అని కేక వేస్తే, అసమాధానంలో ఉండి ప్రభా నీ శాంతిని సమాధానం నాకు దయచేయమని అడిగితే, దిక్కు తోచని స్థితిలో అయోమయంలో ఉన్నప్పుడు నాకు నీ ఆలోచన కావాలి ప్రభా అని అడిగితే, ఆయన వైపు చూచినప్పుడు ఆయన మనల్ని స్నేహించువాడు, మంచి స్నేహితుడండి, ఆయన మంచి ఉపదేశకుడండి, మంచి సద్బోధకుడండి, సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. మరలా దూత మాట్లాడుతున్నాడు చూడండి. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనం, అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేం వచ్చింది, భయపడకు, ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరం విన్నాడు, నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తిని చేత పట్టుకున్నావు, వాడిని గొప్ప జనముగా చేసేది ఆమెతో అని చెప్పాను. దేవునికి స్తోత్రం. గొప్ప జనాంగంగా చేస్తాను, ఈ అరణ్యాన్ని ఆశీర్దిస్తాను. దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి తాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయ్యుండెను. అతడు పెరిగి పెద్దవాడి ఆ అరణ్యములో కాపురం ఉండి, ఎక్కడ చూడండి, ఆ అరణ్యములోనే కాపురం ఉండి, కాపురం ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశంలో ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను. ఆ అరణ్యమే ఆశీర్వాదకరమైంది. గొప్ప జనాంగంగా వారు ఆశీర్వదించబడ్డారు. ఇష్మాయేలు సంతతి వృద్ధి చెందింది. 12 మంది రాజులు వచ్చారు వారిలో నుంచి. ఎంతో సమృద్ధిని వారు అనుభవిస్తున్నారు. కారణం ఆ అరణ్యంలో పశ్చాత్తాపడటం, ఆ అరణ్యంలో మొరపెట్టడం, ఆ అరణ్యంలో ప్రభు వైపు చూడటం, ఆ అరణ్యంలో అంగలార్చటం. అరణ్యంలో ఉన్నప్పుడు అంగలార్పు విద్య నేర్చుకోవాలి. కన్నీళ్లతో పాదాలు తడిపింది పాపాత్రులైన స్త్రీ. పరసడికి అర్థం కావట్లే అక్కడ ఏంటో. కానీ పాపాత్మురాలు తను ప్రభు దగ్గర తన భారాన్ని అంత వెళ్ళబోసుకుంటుంది. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపాలను ప్రభు కొట్టివేశాడు. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు ఎట్టి సమస్యలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, వ్యతిరేక పరిస్థితుల్లో ఉన్నా, అరణ్యము లాంటి విధానాలలో నీవు ఉన్నా, నిన్ను స్నేహించిన దేవుడు, నీకు తోడుగా ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు నిన్ను సమస్త విషయంలో నీకు జయం అనుగ్రహించి ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అణిగి ఉంటావా, లోబడతావా, తగ్గించుకుంటావా, పశ్చాత్తాపడతావా, ఆ ప్రభు దగ్గరికి వచ్చి సాగిల పడతావా, నా యుద్ధకు వచ్చి వాడిని ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు ఆయన. ఆ అరణ్యం వంటి పరిస్థితుల్లో గొప్ప కార్యాలు ప్రభు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. మరొక మాట ఈ సమయంలో గమనిస్తాం. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. ఎబ్బేదు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను.
వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎబ్బేజు అంటే వేదన, దుఃఖపుత్రుడు అని అర్థం. ఎంతో వేదనతో కన్నాను వీడిని అని చెప్పి వాళ్ళ అమ్మ వానికి వేదననే పేరు పెట్టింది. మనం అంటాం ఏడుపు కొట్టాడండి వీడు, ఎప్పుడు ఉసూరుమని ఉంటాడండి, ఏ పని చేయడండి, సతికిల పడిపోయి ఉంటాడండి, ఇడొక శాపగ్రస్తుడండి, ఇడొక సోమరండి, ఇడొక దద్దమ్మండి, ఏ పని చేయడండి, చదువు లేదు, ఏమీ లేదు, ఊరికి అలా కూర్చుంటాడండి. ఎందుకురా నీ జన్మ, నష్టజాతకుడండి, ఇడు పుట్టకపోయినా బాగుండండి. ఇలాంటి మాటలు చాలామంది ఉంటే వింటూ ఉంటాం. అలా అందరూ కూడా ఎబ్బేజుని దూషించారు. ఏడుపు, బాధ, ఎందుకు ఇలాగ జరిగింది, మా అమ్మ నాకు వేదనని పెడతావేంటి, రోజు ఏడుస్తూ ఉంటావేంటి. ఎబ్బేజు దేవుని సన్నిధానంలోకి వెళ్ళాడు, దేవుని దగ్గర ప్రాధేయపడ్డాడు. అయ్యా నా పేరే ఏడుపు అంట, నా పేరే వేదనని పెట్టారు, ప్రతిరోజు ఏడవటమే నాయనా. ఈ అరణ్యం లాంటి పరిస్థితుల్లో నాకు మార్పు తీసుకురా అయ్యా, ఆ అరణ్యం నీటి మడుగుగా చేయ్యా, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పములు పూసే విధంగా చేయను ఆయన. అరణ్యము ఎండిన భూమి సంతోషించనన్నారు కదా, నాకు సంతోషం దయచేయండి అయ్యా అని ప్రాధేయపడ్డాడు. దేవుని సన్నిధానం వెళ్ళి ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థించగా. ఏమని ప్రార్థించడం మరోసారి గమనించండి. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము అని ప్రార్థించాడు. అద్భుతమైనటువంటి ప్రార్థన. వేదనతో ఉన్నది ఆ యొక్క ఎబ్బేజు. దేవుని సన్నిధానంలో కుంగిపోయి ఎంతో వేదనతో సాగిలపడి అంగలారుస్తూ పశ్చాత్తాపడి ప్రార్థిస్తున్నాడు. ఎందుకోనయ్యా నాకు ఇలా నష్టం వచ్చి అని విశాలపరచు, నీ కుడి చెయ్యి నాకు తోడుగా ఉండడం దయచేయండి, కిడులో నుంచి నన్ను తప్పించండి, నాకు తోడై ఉండండి అయ్యా అని దేవుని సహాయం, దేవుని కాపుదల అడిగినాడు. చెట్టుకు మంచు వలె తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు గమనించినట్లయితే, దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసిన తన సహోదరులు అందరికంటే ఉన్నతంగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఈరోజు నువ్వు ఉన్నతంగా ఆశీర్వదించబడాలి అంటే, ఈ అరణ్యము ఎండిన భూమి సంతోషించాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో దుఃఖపడాలి, పశ్చాత్తాపడాలి, సాగిలపడాలి, తగ్గించుకోవాలి, అణిగి ఉండాలి ఆయన చేతి కింద. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం స్పష్టంగా ఒక మాట రాయబడింది. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద, ఏ చేయంటండి, బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ఉండాలి. దీన మనస్కులై ఉండండి. ఆ చేతి కింద, ఆ చేతి కింద, ఈ చేతి కింద, ఈ దగ్గరికి ఈ అగ్గి దగ్గరికి వెళ్ళకండి. వారి సంకల్పమును నాడే నశించును, రాజుల చేత మనుషుల చేత రక్షణ కలగదు. 146వ కీర్తన 3వ వచనం చాలా స్పష్టంగా రాయబడింది. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడుగును, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు. 146వ కీర్తన 5వ వచనం చాలా వివరంగా రాయబడింది అన్నమాట. ఆయన బంధకాల నుంచి విడుదల దయచేస్తాడు, కురింగి వారు లేవనెత్తుతాడు, దప్పికొని వారికి నీళ్లు అనుగ్రహిస్తాడు, ఆకలికొని వారికి ఆహారం దయచేస్తాడు, ప్రతి నుండి బలహీనతపైన జయమిచ్చి జయకేతనం ఎగరవేసుకొనుతూ పరిగెత్తే కృప దేవుడు దయచేస్తాడు. ఆయన వైపు చూద్దాం. ఆ శ్రమలలో, ఆ సమస్యల్లో, ఆ అరణ్యంలో కూర్చొని ప్రభు యొక్క సహాయం కొరకు అర్థిద్దాం. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసినప్పుడు, నీ భారాలు ఇతరులతో పంచుకున్నప్పుడు ఇంకా భారం ఎక్కువైందండి. పైకి వాడు నీ మీద సానుభూతి చూపించవచ్చు, కానీ వెనకపోయి నవ్వుకోవచ్చండి. 10 మందికి 10 రకాలుగా చెప్పొచ్చండి. అయ్యో ఎందుకు చెప్పానా నువ్వు ఇంకా బాధపడతాం. మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు వాళ్ళని మాటలు, అసలే నువ్వు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళనేటువంటి మాటలు ఇంకా నీకు నిన్ను నష్టం వైపు నడిపిస్తాయి. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, సరి చేసుకుందాం, సహాయం కోరదాం. దావీదు దేవుని సన్నిధానం ఆక్రోశించాడు. తన పాపమును బట్టి దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడ్డాడు. యిస్సోపుతో నా పాపము కడుగు అని ప్రార్థించాడు. తన జీవితంలో ఎంతో సమాధానం కలిగినటువంటి వాడు ఆ బత్షెబతో పాపం చేసినప్పుడు ఎన్నో యుద్ధాలు, ఎన్నో శ్రమలు,
సొంత వాళ్ళ నుంచి వ్యతిరేకతలు అనిపించి దేవుని దగ్గర సాగిలపడ్డాడు. ఆ అరణ్యాన్ని నీటిముడుగా దేవుడు చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి అంగీకరించకుండా, దేవుని మార్గం నడవకుండా, బయలును పూజించి ఆరాధించి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి దేవుని కోపాగ్నికి వారు గురి అయినప్పుడు భక్తుడైనటువంటి దైవజనుడైనటువంటి ఏలియా ఆకాశం ఎత్తుడగునట్లుగా కరువు వచ్చినట్లుగా ప్రార్థించాడు. 3.5 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరువు వారిని ఏలింది. ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని వారు ఎప్పుడైతే కేకలు వేశారో, దేవుని తట్టు తిరిగారో, అప్పుడు దేవుడు గొప్ప వర్షాన్ని కుమ్మరించాడు. మోపైన వారలను కురిపించాడు. సస్యశ్యామలమైన ప్రాంతాలు నెరవేర్చుకున్నటువంటి ఆ భూమి అంతా కూడా ఎంతో సంతోషించారు. పశువులకు నీళ్లు దొరికినాయి, ప్రజలు సంతోషించారు. ఆ ఎడారి, ఆ అరణ్యము సంతోషించింది. ఆ అడవి ఉల్లసించి కస్తూరి పుష్పములు పూసింది. మన జీవితాలు కూడా అంతే గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. తగ్గించుకుందాం, సరిచేసుకుందాం, పశ్చాత్తాపడదాం. ఎక్కడ జారిపోయామో, ఎక్కడ కుంగిపోయామో, ఎక్కడ ఆయన్ని నిర్లక్ష్య పెట్టామో, అవమానపరిచామో, ఎక్కడ మనం వ్యతిరేకంగా జీవించామో, ఎక్కడ మనము ఆయనకి అసహ్యంగా బ్రతికామో, ఒకసారి బ్యాక్ టు ది బేసిక్స్, మూలపాఠాల వైపు తిరిగి చేసిన విషయాలని గుర్తు చేసుకొని, మన మనసాక్షి దేని మీద దోషారోపణ చేస్తుందో దాన్ని సరిచేసుకొని ప్రభు సన్నిధానంలో సాగిలపడదాం. అరణ్యమును ప్రభు ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా ప్రార్థిద్దాం. ప్రభు మనం ఇక్కడ మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా కలిగిన మా దేవా, నీకు స్తోత్రం. అరణ్యం నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గగా చేస్తానని చెప్పారు. అరణ్యము ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పములు పోయిను అన్నారు. ఎండిపోయినా, కృంగిపోయినా, వ్యతిరేకంగా నడుస్తున్న నీ బిడ్డలందరి జీవితాలను దయచేసి క్షమించి క్రీస్తు రక్తంతో శుద్ధీకరించి వారికి ఒక అవకాశం కల్పించమని, వారి పరిస్థితులు మెరుగు దయచేయమని, ఎదుర్కొంటున్న విపత్కరమైన పరిస్థితులన్నిటిపైన మా ప్రభా విజయం దయచేయమని, సాతాను కట్ల నుంచి, వాడి కుట్ర నుంచి, వాడి బంధకాల నుంచి వారికి విడుదల దయచేసి నీ గొప్ప కృపలో ముందుకు నడిపించమని కోరుతున్నాం. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరినీ మీరు దీవించి ఆశీర్వదించి జయం దయచేయండి. ఇక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి పసుపురెడ్డి పద్మక కొరకు వందనాలు, సత్యమణి కొరకు వందనాలు. ఇరువురు భార్య భర్తలు మీరు దీవించండి, బలపరచండి. ఇరు కుమార్తెల కుటుంబాలను మీరు దీవించండి. ఏది చిత్తమో యోగ్యం అనుకూలం వారి జీవితంలో జరిగించి ప్రతిదిన అరణ్యం లాంటి పరిస్థితులు తొలగింపజేసి సంతోషము, ఆనందము, సౌభాగ్యం బిడ్డలకు దయచేసి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని జీవ సన్నిధానం తోడయండి. సమస్త విషయంలో జయమించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అద్భుత సువార్త, 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 అద్భుత సువార్త.